ఇక్కడికే ఆపుకొని తట్టబుట్ట చదువుకొని పోండ్రి. ఎందుకంటే మేము తెలంగాణ ఏమన్నా ఎవరి అమ్మ జాయిరు వాళ్ళ అయ్య జాయిరు కాదని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళ అమ్మేనా మాకేమన్నా మా అన్నదమ్ములకు ఏమన్నా ఏం పొత్తుందా, కంచం పొత్తుందా, వైనం పొత్తుందా, ఏం పొత్తుందని మనకి వానికి మనకి ఏం భాష? వాడు తెలుగు మాట్లాడమను, మన బిడ్డలు మా కొడుకులకి ఏమను, అట్లా మేము ఉంచుకుంటాము. మా అన్నదమ్ములను వాళ్ళ బిడ్డలను అక్క చెల్లెలను ఏమను మేము ఉంచుకుంటాము. ఇప్పుడు ఒక్కరిని కొట్టినందుకు ఓ మాదేవులత, నీకు మారువడలని హాస్పిటల్కి వస్తలేరు, మారువడలని కోట్లేయలే. నువ్వు అందరి కోసం ప్రశ్నించే గొంతు కాబట్టి మాదేవులత జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు ఒక ఆడపిల్లమని నేను ఒక సాటి ఆడపిల్లను మర్యాద గౌరవిస్తున్నా. ఇంకోసారి నేను నాలుకే జాగ్రత్త అదుపులో పెట్టుకో. ఒక మహిళ బయటకు వెళ్ళి మార్వాడీల పైన మాట్లాడే వాళ్ళందరూ డబ్బు కమ్ముడు వేయడం అని చెప్పి చెప్తాం. అంత దిగజారి మేము చేయం. ఆత్మ గౌరవం. మా పక్కోడు పాలోడు ఒక మాట అంటేనే మనం ₹1 ఇచ్చినా మనతో మాట్లాడని జాతిలో పుట్టినాం మేము. తెలంగాణ గడ్డ అంటేనే ఒక పౌరుషాల గడ్డ. తెలంగాణ అంటేనే ఆత్మ గౌరవం. అవమానాలు భరిస్తుంది కానీ ఆకలి సాగుతావు. ఎవరికి అమ్ముడు పోదు, ఒక ఆడది కానీ మొగోడు కానీ. ఈ ఉద్యమం 10 రోజులు నడిపించిన తర్వాత మార్వాడీల దగ్గర డబ్బులు గుంజే ప్రయత్నం జరుగుతుందని అరే భయ్, మేము ఈ ఉద్యమాన్ని ఆపాము. ఇప్పుడు మేము మహిళలపై ముందెత్తి చీపురు గట్ట చెప్పులు పట్టుకొని ముందుకు వస్తాం. మా అన్నదమ్ములు ఎదుర్కొంటారు. మేము ఇది ఆపేది లేదు. ఇది గల్లీ నుండి భారతదేశం వరకు ఆపుతాము, నడిపిస్తాం. మీ హిందీ వద్దని తమిళనాడులో గో అని ఎల్లగొట్టిండ్రో మా తెలంగాణలో కూడా మేము మారివడలను ఉంచకుండా చేస్తాం. తరిమి కొడతాం. మా తెలంగాణ మేము సాధించుకున్నాం. మా తూటాలను 1400 మంది నా అన్నదమ్ములు బలిదానం చేసుకున్న తెలంగాణ సాధించుకున్నాం. అవసరం అనుకుంటే ఇంకో 2000 మంది బలిదానం చేసుకున్నాం. మేము సాధించుకున్నాం. ఇద్దరు నియామకాలని ఇప్పుడు తెలంగాణ తెచ్చుకుని ఏం సాధించారు? ఇప్పుడు గో బ్యాక్ అని చెప్పేసి ఏం సాధిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాం. మేము తెలంగాణ సాధించుకున్నాము. మా నీళ్లు నిధులు అన్ని తెచ్చుకున్నాము. మేము కాపాడుకున్నాము. ఇప్పుడు రిజర్వేషన్ కూడా కాపాడుకున్నాం. ఏబిసిడి వర్గీకరణ కూడా ఎలా తెచ్చుకున్నాము. 30 ఏళ్ల నుండి మేము ఎట్లా కొట్లాడి తెచ్చుకున్నాము మాకు ఎరకను. మేము ఎట్లా పోరాటం చేయాలి, ఈ పోరాటంలో ఎట్లా ముందుకెళ్లాలో మాకు ఎరకను. వల్ల దేశం డెవలప్ అయింది, తెలంగాణ డెవలప్ అవుతుంది. వాళ్ళందరూ జీడిపీలు అవన్నీ దాంట్లో దోహదపడుతున్నారు అని అంటారు, ట్యాక్సులు కడుతున్నారు అని అంటారు. ఒరే ఒక షాప్కి వెళ్దాం తమ్మి, వాడు మనకు ఫోన్ పే గూగుల్ పే చేస్తే తీసుకోడు. వాడు క్యాష్ క్యా 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 అంటాడు. అడమైన భాషలో క్యా క్యా అంటాడు. పైసా ఇస్తే ఇస్తా అంటాడు. వరే పడుకో మీ పైసా వద్దురా, మా వాళ్ళు ఉన్నారని అడిగిపోయి మేము ఫోన్ పే గూగుల్ పే చేసి వస్తున్నాం. వాడు లుచ్చగానికి మాకెందుకు రా షాపు? వాడు మాకు షాప్ అవసరం లేదు, వాడు ఉండే అవసరం లేదు. మా వాళ్ళకు తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది. తెలంగాణ అంటేనే 108 దేశాలతో సమానం. తెలంగాణలో పని చేసేదా తాయి పంటారు అని చెప్పి మాట్లాడుతారు. తాయి పండి వాళ్ళు ఇళ్ళలో ఏమన్నా కాపురాలు చేస్తారా? మా అన్నదమ్ములు ఏమన్నా వాళ్ళ